హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి అనురాగ గంగా నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు అంతకుముందు ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందామండి. వసంతకు సంబంధించినటువంటి కేసులో పిలిచినట్టు శరత్ ఫోన్ చేయడం, మళ్ళీ ప్రీతిను మహీధర్ రావు గారు మాట్లాడుకోవడం, వసంత ఏమైనా కంగారు పడుతుందో ఏమో తొందరగా ఇంటికి వచ్చేయినా అని శరత్ అడగడం, ఏం పర్వాలేదు ఇంకా మిగిలిన కేసు ఆ పనులు చూసుకొని రమ్మనమని ప్రీతి చెప్పడం అంతవరకు జరిగింది కదా అండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. సాయంత్రం అయింది. ప్రీతి స్నానం చేసి శరత్చంద్రకి ఎంతో ఇష్టమైన తెల్లటి చీర కట్టుకుంది. పని కుర్రాడిని పంపి అతనికి ఇష్టమైన రసగుల్లా తెప్పించింది. జగదాంబ కామేశ్వరరావులకి శిక్ష పడింది అని తెలియగానే ప్రీతి మనసుకి కాస్త శాంతిగా అనిపించింది. 100 ఏళ్లు బ్రతకాల్సిన వసంత జీవితాన్ని వాళ్ళు తుదముట్టించారు. వసంత చచ్చిపోతే ఆ ఇల్లు కామేశ్వరరావుకే వస్తుంది. ఆ తర్వాత జయని పెళ్ళాడి సుఖంగా ఉండవచ్చు. కొన్నాళ్ళకి మళ్ళీ జయకి కూడా వసంతకి పట్టిన గతే పడుతుంది. కామేశ్వరరావు నిజరూపం బయటపెట్టిన శరతు చచ్చిపోయిన వసంతకి న్యాయం చేకూర్చడమే కాకుండా బ్రతికి ఉన్న జయని కూడా ఒక మహాప్రమాదం నుంచి రక్షించాడు. జయ తల్లికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా తన బిడ్డకి తప్పిన ప్రమాదం గుర్తిస్తుంది. ప్రీతి ఇంట్లో అటు ఇటు తిరుగుతోంది. శరత్చంద్ర వచ్చే టైం అయింది. శరత్చంద్ర లాంటి భర్తని పొందిన తన జీవితం ఎంతో ధన్యమైనది. వంట ఇంట్లోకి వెళ్ళింది ప్రీతి. కాగిన పాలు దించి ప్రక్కన పెట్టింది. ఫిల్టర్లో డికాషన్ దిగిందో లేదో చూసింది. శరత్కి స్ట్రాంగ్ కాఫీ అంటే చాలా ఇష్టం. ప్రీతికి పెళ్ళి అయిన మొదట్లో కాఫీ కలపటం వచ్చేది కాదు. శరత్చంద్ర స్వయంగా కలిపి చూపించాడు. 2 రోజుల్లో ప్రీతి అతనికంటే బాగా కాఫీ కలపటం నేర్చుకుని అతనిని మెప్పించింది. అభినందనలు కూడా అందుకుంది. మిగతా వంట పని అంతా పనికుర్రాడే చూస్తాడు. ఈ ఒక్క కాఫీ కలిపే పని మాత్రం ప్రీతి తనే స్వయంగా చేస్తుంది. అతనికి ఎంతో ఇష్టమైన ఆ కాఫీ తాను స్వయంగా కలిపి తన చేతులతో అతనికి అందివ్వటంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది ప్రీతికి. ప్రీతి కప్పులు సర్ది ఉన్నాయో లేదో చూస్తుండగా ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ప్రీతి మనసులో ఆ బెల్ శబ్దం వినగానే ఆనంద కెరటం వెత్తుగా లేచింది. వస్తున్నా అంటూ పరిగెత్తుకు వచ్చి తలుపు తీసింది. లాయర్ గారు, స్వగృహానికి శ్రీమతి గారి స్వాగతం. ఆనందంతో అనబోతున్న ప్రీతి హఠాత్తుగా ఆగిపోయింది. జోడించబోయిన చేతులు ఆగిపోయినాయి. ఎదురుగా జగన్నాథం నిలబడి ఉన్నాడు. ప్రీతి కళ్ళలో అతన్ని చూడగానే ఆగ్రహం ఉప్పొంగుకొని వచ్చింది. విసురుగా తల తిప్పి వెనక్కి తిరిగి రాబోయింది. ప్రీతి, అతను పేరు పెట్టి పిలిచాడు. ప్రీతి చర్రుమని తిరిగి చూసింది. కొరడా దెబ్బ లాంటి చూపులతో అనవసర ప్రసంగం చేయకు, అతిగా ప్రవర్తించకు, వెళ్ళు అంది. నాది ఒక్క చిన్న మాట నువ్వు వినాలి. నిన్ను ఈ ఇంటి ఛాయలకి కూడా రానియవద్దని శరత్ చెప్పాడు. వెళ్ళు. ప్రీతి తలుపు వేయబోయింది. అతను తలుపు వేయనీయకుండా చేయి అడ్డంగా పెట్టి బలంగా ఆపాడు. బలవంతంగా తోసుకొని లోపలికి వచ్చాడు. ప్రీతి చరచరా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. అతను వారిస్తున్నట్టుగా అన్నాడు. పోలీసులకేనా ఫోన్ చేసేది? ప్రీతి మాట్లాడలేదు. చేస్తూనే ఉంది. ఇక్కడికి పోలీసులు వస్తే నాకంటే నీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆవేశపడి అనర్థం తెచ్చుకుంటే నేను చెప్పే ఒక్క మాట వింటే సరిపోతుంది కదా. ఆవేశం పడి అనర్థం తెచ్చుకునే కంటే నేను చెప్పే ఒక్క మాట వింటే సరిపోతుందిగా. పోలీస్ స్టేషన్ నెంబరు కలవలేదు. ప్రీతి మళ్ళీ ప్రయత్నించసాగింది. నువ్వు వ్యక్తిత్వం కలదానివి అని అనుకున్నాను. నీ భర్తని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. చంద్రం నిన్ను మోసం చేశాడు. చిన్నప్పుడు వాడు అనుభవించిన దరిద్రం మరిచిపోయాడు. నేను తన తండ్రిని వాడికి తెలుసు. అయినా సరే శ్రీమంతుల ఇంటి పిల్లవైన నిన్ను చేసుకున్నాడు. కాబట్టి నన్ను తండ్రిగా గుర్తించడానికి ఇష్టపడటం లేదు. ఇది నా దౌర్భాగ్యం. చెట్టంత కొడుకు ఎదురుగా ఉండగా దిక్కులేని పక్షిలా అనాథలా బ్రతుకుతున్నాను. ఇదిగో ఈ ఉత్తరం చదువు. అతను జేబులో నుంచి ఉత్తరం తీసిచ్చాడు. ప్రీతి తిరస్కారంగా చూసింది. ఆ ఉత్తరం వైపు కూడా చూడనే లేదు ప్రీతి. మర్యాదగా వెళ్తావా లేదా అంది.
వెళ్తాను. నిజం నువ్వు తెలుసుకుని కొడుకు తండ్రి ముఖం చూడకూడదు అని నువ్వంటే నిజంగానే నోరు మూసుకొని వెళ్ళిపోతాను. ప్రీతి, నేను చంద్రన్ తండ్రిని అని రుజువులు ఉన్నాయి. కాదని వాడు రుజువు చేస్తే నేను ఆనందంగా మీరందరూ కలిసి ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. కానీ చంద్రన్ నా కొడుకు కాదని మాత్రం నన్ను అనకండి. నేనది భరించలేను. ప్రీతి విసురుగా అతని చేతిలో ఉత్తరం లాక్కొని తీసుకుని చదవసాగింది. అందులో ఇలా ఉంది: జగన్నాథం, నీ కొడుకు చంద్రం పినాకపాణి గారి దగ్గరే ఎక్కువగా పెరిగాడు, చదువుకున్నాడు, లాయర్ అయ్యాడు. కానీ ఇన్నాళ్ల తర్వాత అందులో నువ్వు జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత అతను నిన్ను కన్న తండ్రినని ఒప్పుకుంటాడని ఆదరిస్తాడని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే చంద్రం ఒకప్పుడు సామాన్యమైన వ్యక్తి కాదు. సంఘంలో బాగా చంద్రం ఇప్పుడు సామాన్యమైన వ్యక్తి కాదు. సంఘంలో బాగా పరువు ప్రతిష్టలు గల మహీధర్రావు గారి ముద్దుల అల్లుడు. పినాకపాణి గారు నీకు సాయం చేయగల వ్యక్తి. ఆయన చెబితే చంద్రం ఒప్పుకుని ఏదైనా ఏర్పాటు చేయవచ్చు అని అనుకుంటున్నాను. నువ్వు చంద్రాన్ని కలిసి స్వయంగా మాట్లాడటంలో తప్పేమీ లేదని నేను అనుకుంటున్నాను. ఇట్లు గోపాల శర్మ. ప్రీతి ఉత్తరం చదవడం పూర్తి చేసి పెదవి కొరుక్కుంటున్నట్టుగా నిలబడింది. ఆ ఉత్తరం ప్రీతి మీద చూపిన ప్రభావం చూసి జగన్నాథం కళ్ళల్లో ఆనందం తళుక్కుమంది. అంతలోనే అతిదీనంగా ముఖం పెట్టి, నేను చేయని తప్పుకు శిక్ష పడింది. ఎవరో చేసిన హత్యని నా మీద పెట్టారు. 22 సంవత్సరాలు జైలు జీవితంలో మగ్గాను. నేనెక్కడున్నది, ఎంత బాధపడింది చంద్రానికి తెలుసు. వాడు నేను తెలిసినా తెలియదని ఎందుకు బుకాయిస్తున్నాడో తెలుసా? నీ మూలంగా నన్ను తండ్రినని గుర్తిస్తే మీ పరువు ప్రతిష్టలకు మచ్చ వస్తుందేమోనని భయంతో కాదంటున్నాడు. నేను చెడ్డవాడినే కావచ్చు, పేదవాడినే కాదనను. అంత మాత్రాన వాడికి తండ్రిని కాకుండా పోతానా? నీ ఎదురుగా నేను తన తండ్రిని కాదని బుకాయించమని చెప్పు. ఒకవేళ అలా అన్నాడంటే వాడు చాలా తెగించాడన్నమాట. వాడితో జీవితం గడపటం శ్రేయస్కరం కూడా కాదు. ప్రీతి, నేను అనటం లేదు, నువ్వే స్వయంగా నేను అతని తండ్రిని అవునో కాదో తెలుసుకో అన్నాడు. ప్రీతి సమాధానం చెప్పే లోపలే ఇంతలో వాకిట్లో కారు హారన్ మోగింది. ప్రీతి పరిగెత్తి వెళ్ళలేకపోయింది. ఈ భయంకరమైన వ్యక్తి వచ్చి ప్రీతి శరత్ని ఆహ్వానించాలని అనుకున్న ఆలోచన అంతటిని తలకిందులు చేశాడు. శరత్ చంద్ర వచ్చాడు. అతని వెంట మహీధర్రావు గారు కూడా ఉన్నారు. ప్రీతి ఎంతో ఉత్సాహంగా లోపలికి వచ్చిన శరత్ అక్కడ గది మధ్యగా నిలబడి ఉన్న జగన్నాథాన్ని చూసి నివ్వెరపోయినట్టుగా ఆగిపోయాడు. జగన్నాథాన్ని చూడగానే శరత్చంద్ర ముఖం ఎర్రబడింది. కళ్ళల్లో ఆగ్రహం, ఆవేశం వరదలైనాయి, పొంగినాయి. అతని వైపు వెళ్తూ, నువ్వా ఇక్కడికెందుకు వచ్చావు అన్నాడు. కొడుకు ఇంటికి తండ్రి ఎందుకు వస్తాడు? జగ్గు నిర్లక్ష్యంగా అడిగాడు. షడప్! నేను నీ కొడుకుని కాదు, నువ్వు నాకు తండ్రివి కాదు. నువ్వన్నంత మాత్రాన తండ్రి కొడుకులం కాకుండా పోతామా? బయటికి వెళ్ళు. నువ్వు తండ్రివని ఒప్పుకో, తండ్రినని ఒప్పుకో. నేను పేదవాడిని, జైలుకు వెళ్ళి వచ్చిన వాడిని కాబట్టి నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదని అను. నేను వెళ్ళిపోతాను. ఈ ప్రపంచంలో పిల్లలు వదిలేస్తే అనాథలైన తల్లిదండ్రుల్లో నేను ఒకడిని అవుతాను. జగన్నాథం మహీధర్రావు గారి దగ్గరికి వచ్చాడు. చేతులు జోడిస్తూ అన్నాడు, అయ్యా, మీరు చాలా గొప్పవారు. మీరు ఏం చేసినా చెల్లుతుంది. ధనవంతులైన మీరు నా కొడుకుకి కాస్త నన్ను చూడమని చెప్పటం న్యాయంగా భావించాలి. నేను వాడి జీవితంలో ఏమీ అడ్డురాను. నాకు వయసు మళ్ళింది. నా కొడుకు జీవితంలో రవంత స్థానం కల్పించండి. మీ కాళ్ళకి మొక్కుతాను అంటూనే గభాన్న వంగి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. డాడీ! అతనికి మతి చెల్లించింది. పిచ్చిగా వాగుతున్నాడు. పోలీసులకి ఫోన్ చేస్తాను. ప్రీతి వెళ్ళింది. చేయమ్మా, చెయ్యి. పోలీసులకు అప్పగించి పుణ్యం కట్టుకో. నాకు చాలా మేలు చేసిన దానివవుతావు. పోలీసులకి నా కథ చెప్పుకుంటాను. వాళ్ళే నేను శరత్చంద్ర తండ్రిని అని తేల్చేస్తారు. అప్పుడైనా నీకు నేను వాగేది పిచ్చివాగుడు కాదని, యథార్థం అని, నేను చెప్పిందే నిజమని, నీ భర్త నిన్ను నిలువునా మోసం చేశాడని తెలుస్తుంది అన్నాడు జగన్నాథం.
ప్రీతి ఫోన్ చేస్తుంది. ఇంతలో శరత్చంద్ర చేయి వచ్చి ఆఫ్ చేసింది. అంటే శరత్చంద్ర ప్రీతిని ఫోన్ చేయనీయకుండా ఆపేశాడు. ప్రీతి తలెత్తి శరత్చంద్రని చూసింది. ఎదురుగా శరత్చంద్ర వచ్చి నిలబడి ఉన్నాడు. ప్రీతి వద్దు అన్నాడు. ఎందుకో? వాళ్ళు వచ్చినా ఏం చేయలేరు అంటే శరత్చంద్ర మాట్లాడలేదు. ప్రీతి కళ్ళు పెద్దవిగా చేసి అపనమ్మకంగా చూస్తూ అంటే అతను చెప్పింది అర్ధోక్తిలో ఆగిపోయింది. అతను అవును అన్నట్లు తల ఊపాడు. ఎవరు? శరత్చంద్ర. ఏమిటి ఇతను? నిజమే ప్రీతి, ఆయన నాకు తండ్రి. ఏమిటి? ఉలికిపాటుగా చూసింది. అబ్బా, ఎన్నాళ్ళకి నా జన్మకి మంచి మాట విన్నాను. చంద్రం నువ్వు అంటూ జగన్నాథం గబాల్న శరత్చంద్రని కౌగిలించుకోబోయాడు. శరత్ ఆయనని మోచెత్తుతో నెట్టి దూరంగా నిలబెట్టాడు. నువ్వు అనుకున్నది పూర్తయిందా? నా జీవితంలో విషం పోయాలని అనుకున్నావు, పోశావు. నువ్వు తలుచుకున్న పని అయిందిగా, ఇక వెళ్ళు. చంద్రం. షడప్! ఆ పేరు ఎప్పుడు ఎత్తకు. కన్నంత మాత్రాన తండ్రి అయిపోరు. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. నాకు కోపంతో పిచ్చెక్కి నేను పశువులాగా మారి నిన్ను మెడబట్టి గెంటే వరకు నువ్విక్కడ నిలబడకు. అదేమిటి? జగన్నాథం సంతోషం ఆవిరి అయిపోగా తెల్లబోతూ అన్నాడు. వెళ్ళు, ఇంకో మాట మాట్లాడకు. వీధి గుమ్మం వైపు వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు. జగన్నాథన్ తల పంకించాడు. ఏదో ఆలోచనని తోసేసినట్టుగా తలని ఒకసారి విదిలించాడు. సరే, నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవటం పిల్లి దెబ్బ తగులుతుందని తోక ముడిచి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. జగన్నాథం వెళ్ళిపోయాడు. ఆ హాలంతా అతి భయంకరమైన నిశ్శబ్దంతో, మౌనంతో బిగబట్టి చూస్తున్నట్టుగా ఉంది. ప్రీతి ఫోన్ దగ్గర చిత్తరువులా నిలబడి చూస్తుంది. మహీధర్ రావు గారు మతిపోయిన వాడిలా చూస్తున్నారు. శరత్చంద్ర అక్కడున్న సోఫాలో కూలబడిపోయాడు. మై గాడ్, మై గాడ్ అతని పెదవులు అస్పష్టంగా పలికాయి. అందరిలోనూ మొదటగా కోలుకున్నది మహీధర్ రావు గారే. శరత్, ఏమిటిది? ఆ హంతకుడు ఆయన మాట పూర్తి చేయలేకపోయాడు. జరిగిందంతా కేవలం నా దురదృష్టం. అతను ప్రీతి వైపు తిరిగాడు. ప్రీతి ముఖం పాలిపోయినట్టుగా ఉంది. వెర్రిదానిలా చూస్తోంది. చూస్తోంది. అతను గబాల్న లేచాడు. ఒక్క అంగలో వచ్చినట్టుగా ప్రీతి దగ్గరకు వచ్చాడు. ప్రీతి కళ్ళు తీక్షణమైన చూపులతో చూస్తున్నాయి. అతను మీ తండ్రేనా? అవును ప్రీతి, కానీ మాకు ముందుగా ఎందుకు చెప్పలేదు మరి మీ తండ్రిని? నాకు తెలియదు. అబద్ధం, ప్రీతి అరిచింది. ప్రీతి, నిజంగా ఈయన ఉన్నాడని నాకు తెలియదు. ప్రధానం రోజున ఉంటే నీ పుట్టినరోజునని తెలిసింది నాకు. ఆ రోజు నాకు ఎందుకు చెప్పలేదు? మాట్లాడమే, మాకెందుకు చెప్పలేదు? తీక్షణంగా నిలదీసినట్టుగా అడిగింది ప్రీతి. మీరు ఆ మాటకి జవాబు చెప్పగలిగినప్పుడే నేను తర్వాత మీరు చెప్పే ఇంకో మాటని వింటాను. ఏమిటి? మీకు మన పెళ్ళికి ముందే ఈ తాగుపోతూ, ఈ హంతకుడు తండ్రి ఉన్నాడని తెలుసా? అయినా నాకు చెప్పలేదుగా. ఇది దారుణం కదూ? అవును, చెబితే మన వివాహం జరగదని మీకు బాగా తెలుసు. అందుకనే చెప్పకుండా దాచారన్నమాట. ప్రీతి, అతని కళ్ళల్లో వెన్నుపోటు తిన్న మనిషి పడే బాధ కనిపిస్తుంది. అయితే మన పెళ్ళి మోసంతో కూడిన పెళ్ళి అన్నమాట. ఎన్నిసార్లు మీరు నాకెవ్వరూ లేరు, నేను ఒంటరివాడిని అన్నారు? ప్రీతి గుర్తు చేసుకుంటున్నట్టుగా అంది. ఆ సంగతి నిజం ప్రీతి, నేను అబద్ధం ఆడలేదు అతను అన్నాడు. ప్రీతి చివ్వున అతని వైపు తిరిగింది. మన పెళ్ళికి ముందే ఈయన మీ తండ్రి అని తెలిస్తే నాకెందుకు చెప్పలేదు? ఆనాడే చెప్పి ఉంటే నిజంగా ఆ వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడైనా మిమ్మల్ని క్షమించి ఉండేదాన్ని. మీరు మమ్మల్ని మోసం చేశారు. నన్ను డాడీని బాగా మోసం చేశారు. ప్రీతి, అతను చెయ్యి పట్టుకోబోయాడు. ప్రీతి అతని చేతిని విదిలించి కొట్టింది. నేను ఎవరినైనా భరిస్తాను, కానీ నాతో అబద్ధాలు ఆడే వ్యక్తిని మాత్రం, నన్ను మోసగించిన వ్యక్తిని మాత్రం జీవితంలో నేను క్షమించను. ప్రీతి ఆ ఇంటిని కంపరంగా కలియజూసింది. ఇన్నాళ్ళు నేను ఈ కపట నాటకం ఆడే వ్యక్తితో కలిసి కాపురం చేశానన్నమాట. ఛీ,
ప్రీతి తండ్రి వైపు తిరిగింది. డాడీ, ఇంటికి వెళదాం పదండి. అమ్మా, తొందరపడకు, ఆయన ఏదో చెప్పబోయారు. పడను డాడీ, అసలే తొందరపడను. జీవితాంతం తీరికగా పశ్చాత్తాపడతాను. మీరు వస్తారా, నన్ను వెళ్ళిపోమ్మంటారా? ప్రీతి, ఆగు అన్నారాయన. నేను వెళ్తున్నాను డాడీ. ప్రీతి బయటికి గాలి దుమారంలా వెళ్ళిపోయింది. ప్రీతి, ఆగు, వస్తున్నాను. ఆయన వడివడిగా కూతురు వెనక వెళ్ళిపోయారు. వెనక హాల్లో శరత్చంద్ర ఒంటరిగా నిలబడిపోయాడు. ప్రీతిని ఆపలేదు. ఆపటానికి శక్తి లేని వాడిలా నిలబడిపోయాడు. ప్రీతి కళ్ళలో కనిపించిన అసహ్యం, కంపరం అతని గుండెలని చీల్చివేస్తోంది. అతనిలో శక్తిని హరింపజేస్తోంది. క్షణం క్రితం ఎంతో ఆనందంగా ఈ ప్రపంచాన్ని జయించిన విజేతల సగర్వంగా ఇంటికి వచ్చిన శరత్ ఆనందం హరించుకుపోగా శిలలా ఇంటి మధ్యలో ఒక్కడే నిలబడిపోయాడు. అతని కళ్ళలో బాధ, నిస్సహాయత్వం, ఆగ్రహం, అభిమానం, వేదన ఇవన్నీ కలియగలుపుగా నిండి ఉన్నాయి. వారం రోజులయ్యింది. ఈ వారం రోజుల నుంచి ప్రీతి ఇంట్లోంచి బయటికి రానేలేదు. ఎవ్వరినీ చూడలేదు, ఫోన్లో మాట్లాడలేదు. ఆ రోజు సాయంత్రం శరత్ దగ్గర నుంచి తండ్రి ఇంటికి వచ్చేసిన ప్రీతి మళ్ళీ శరత్ వంక చూడనే లేదు. ప్రీతి వచ్చిన 10 నిమిషాలకి శరత్ తనే స్వయంగా వచ్చాడు. ప్రీతి గది తలుపు తట్టాడు. ప్రీతి, తలుపుతీ, ప్రీతి, తలుపుతీ, నా మాట విను. లోపల ఉన్న ప్రీతి మాట్లాడలేదు. ప్రీతి, నిన్నే. ప్రీతి జవాబు చెప్పలేదు. నేను నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోనా? అతను ఆవేశం బిగబట్టిన స్వరంతో అని అడిగాడు. ప్రీతి పరిగెత్తుకు వచ్చి తలుపు తీస్తుందని అనుకున్నాడు కానీ తీయలేదు. అతను క్షణం ఆగి అన్నాడు, చూడు, నువ్వు నేను తప్పు చేయకుండా అతను క్షణం ఆగి అన్నాడు చూడు నువ్వు నేను తప్పు చేయకుండా నన్ను శిక్షిస్తున్నావు. నీ తొందరపాటికి నువ్వే పశ్చాత్తాపపడవలసి వస్తుంది సుమా. దానికి కూడా ప్రీతి మౌనమే జవాబు చెప్పింది. రేపు పినాకపాణి గారు వస్తున్నారు. ఆయన చెప్పిందంతా విన్న తర్వాత నువ్వే తొందరపడ్డానని అంటావు. సరే ప్రీతి, ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకో. నేను నిన్ను మోసం చేయలేదు. అతను గట్టిగా అని గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను ప్రీతి తలుపు తీయలేదనే బాధ కంటే ఈ విషయం ప్రీతి మనసుని ఎంత రాయిలా మార్చివేసిందో అర్థం చేసుకుని ఎంతకింత బాధపడుతున్నాడు శరత్. ఈ ప్రపంచంలో ఒక్కొక్క మనిషి జాతకం అంతే. తప్పు చేయకుండా శిక్ష అనుభవించవలసి వస్తుంది. శరత్ వెళ్తుంటే మహీధర్ రావు గారు ఎదురయ్యారు. అతని ముఖం చూస్తుంటే ప్రీతి ఏమన్నదో అర్థం అవుతూనే ఉంది. అతని కళ్ళల్లో వ్యధ చూస్తూనే ఆయనకి విషయం ఏమై ఉంటుంది అనేది అర్థమైంది. మహీధర్ రావు గారు శరత్ చంద్ర చేతి మీద చెయ్యానిస్తూ, శరత్, ప్రీతి స్వభావం నీకు బాగానే తెలుసుగా. ఆవేశం పాలు ఎక్కువ. నువ్వే సహనంతో ప్రవర్తించాలి అన్నారు. అవును, నేనే సహనంగా ప్రవర్తించాలి. నా జీవితం అంతా సహనంతో భరించడమే. అతను తలదించుకుని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రానికి పినాకపాణి వచ్చారు. పినాకపాణి వచ్చారని తెలిసి కూడా ప్రీతి యువతలకి రానే లేదు. తలుపు తీయలేదు. మహీధర్ రావు గారు తలుపు తడుతూ, ప్రీతి, అంకుల్ వచ్చారు, తలుపు తీ అన్నారు. తలుపులు తెరుచుకున్నాయి. ఆవేశంగా ఏదో అనబోయిన మహీధర్ రావు గారు ఆగిపోయారు. ఆయన మాట పెదవి దాటి వచ్చే సాహసం లేనట్టుగా లోపలే ఉండిపోయింది. ప్రీతి ముఖం చెప్పలేనంత బాధ అనుభవిస్తున్నట్టుగా ఉంది. కళ్ళ కింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి. ప్రీతి ముఖము పీక్కుపోయింది. పినాకపాణి గారికి కూడా ప్రీతిని చూస్తుంటే జాలి వేసింది. మహీధర్ రావు గారు పినాకపాణి గారు లోపలికి వచ్చి కూర్చున్నారు. కూర్చోమ్మా అన్నారు పినాకపాణి గారు. ప్రీతి కూర్చోలేదు. తల తిప్పి బయటకు చూస్తూ కిటికీ దగ్గర నిలబడింది. ప్రీతి, నువ్వు ఒక్క క్షణం కూర్చో. ఇందులో జరిగినదేమైనా ఉంటే దానికి నేను బాధ్యుడిని. ఆ బాధ్యతంతా నాది. శరత్ తప్పేం లేదమ్మా. ప్రీతి విసురుగా తల తిప్పి చూసింది. ఆ కళ్ళు అగ్ని గోళాల్లా ఎర్రగా ఉన్నాయి. పెళ్లికి ముందే శరత్కి తన తండ్రి ఉన్నాడని, అతను జైలు నుంచి వచ్చాడని తెలుసా తెలియదా? అది కాదమ్మా అంకుల్, నేను అడిగిన దానికి ఒక్క మాట సూటిగా జవాబు చెప్పండి. ఆయన ఆ తీక్షణత్వానికి చకితులయ్యారు, ఆశ్చర్యపోయారు.
ప్రీతితో తర్కించి లాభం లేదు అనిపించింది. చెప్పండి అంకుల్. తెలుసు, కానీ అది నీ పుట్టినరోజు నాడే తెలిసింది. అంతకుముందు ప్రీతి చెయ్యి చాచి వారిస్తూ, ఆగండి, అది చాలు నాకు. నా పుట్టినరోజు నాడు షరతు నేను వివాహం చేసుకోవడానికి మాత్రమే నిర్ణయమైంది. ఆ తర్వాత 2-3 వారాల తర్వాత మా పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళికి ముందు అన్ని రోజులు మేమిద్దరము కలిసే తిరిగాం కదా. కానీ అతనికి నాకు చెప్పాలని అనిపించనే లేదు. చెప్పటానికి భయపడ్డాడు. నాకు తెలుసు, చెబితే ఈ పెళ్ళి జరిగేది కాదు. అంకుల్, మీరు అతనికి చెప్పండి. ముందు చెప్పినట్టయితే నేను అతని ధైర్యానికి నిర్మోహమాటానికి మెచ్చుకుని ఉండేదాన్ని. అప్పుడు అది నాకే పరీక్షగా ఉండేది. అతని మీద ప్రేమ ఉందా లేదా అని నాకే అగ్ని పరీక్ష అయ్యేది. అతని వ్యక్తిత్వం నన్ను ఇంకో మాటకి ఆలోచనకి అవకాశం లేకుండా ముగ్ధురాలిని చేసి ఉండేది. అతను నేను కోరుకున్నట్టే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల మనిషిగా ఉండేవాడు. అంకుల్, షరతు ఒక హంతకుడి కొడుకు అవటం అనేది నాకేమీ అభ్యంతరం లేదు. నేను తప్పు పట్టను. తండ్రి ప్రవర్తన అలాంటిది అవటం వల్ల నేను అతన్ని కించపరచను. అతని మీద నా ఆరోపణ అతను ఈ విషయాన్ని దాచటం అనేది నాకు అస్సలు నచ్చడం లేదు. ప్రీతి పినాకపాణి వైపు పూర్తిగా తిరిగింది. అంకుల్, వినోద్కి శరత్కి తేడా ఏంటంటారు చెప్పండి అని అడిగింది. ప్రీతి ఆయన జవాబు చెప్పలేనట్టుగా చూశాడు. ఏమీ లేదు, ఏమీ లేదు వణుకుతున్న కంఠంతో అంది. కళ్ళల్లో నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి. తనని తాను నిలువరించుకుంటూ అంది. వినోదు మోసం పెళ్లికి ముందే బయటపడింది. అది నా అదృష్టం. షరతు మోసం పెళ్ళైన తర్వాత తెలిసింది. అది నా దురదృష్టం. ప్రీతి, ఇంకా నాకేమీ చెప్పొద్దు అంకుల్, నాకేమీ చెప్పవద్దు. ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళకి ఒక శాపం ఉంటుంది. ఎవ్వరి దగ్గర నిజమైన ఆత్మీయత ఎవ్వరి దగ్గరైనా డబ్బున్న వాళ్ళకి దొరకదు. ఇది డబ్బు ప్రసాదించే దురదృష్టం మాకు. నేను కూడా ఈ విషయంలో అతీతురాల్ని ఏమీ కాదు. శరత్ లాంటి వ్యక్తి దొరకటం కేవలం నా అదృష్టమని నేను అనుకున్నాను. కానీ వసంతకి పట్టిన గతే నాకు పడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంకుల్. ప్రీతి అక్కడ కుర్చీలో కూలబడి ఏడవసాగింది. అమ్మా, మహీధర్ రావు గారు గబాల్న లేచి వచ్చి కూతురు తల మీద చెయ్యి వేశారు. తల్లి, నువ్వు చాలా ఆవేశంగా ఆలోచిస్తున్నావు. నేను అంతా విన్నాను. షరతు మనల్ని కావాలని మోసం చెయ్యలేదమ్మా. విను తల్లి, మోసం చేసే ప్రతి వ్యక్తి ఏదో ఒక కారణం చెప్తాడు డాడీ. లేదు తల్లి, నువ్వలా అనవద్దు, లేకపోతే నేను రాజీ పడతానా? అమ్మా, శరత్ తండ్రి ఎవరో తెలియటం వల్ల మన ఇంటి గౌరవానికి కళంకం వచ్చే మాట నిజమే. కానీ మనము శరత్ని మాత్రమే చూడాలి. నీ పెళ్ళి మన గౌరవం కంటే ముఖ్యం. లోకులు ఏమంటే మనకెందుకు? ప్రీతి గభాల్న తలెత్తి చూసింది. వానలో తడిసిన మంకెన పూలలా ఎర్రగా ఉన్న కళ్ళల్లో ఏడుపు బిగబడుతూ అంది. డాడీ, మీరేనా నాకు ఈ మాటలు చెబుతోంది? నాకు చిన్నప్పటి నుంచి మీరు ఏమని నేర్పించారు? నాకు జీవితంలో ప్రాణం కంటే కూడా ఇంటి గౌరవం ముఖ్యమని మీరు నేర్పించారు. ఒక చిన్న అబద్ధం ఆడితేనే నేను సహించలేనే. ఒక నౌకర్ని, పనిచేసే నౌకర్ అబద్ధం ఆడితే నౌకర్నే తీసేస్తామే. ఆ రోజు మీరేమన్నారు? అబద్ధం అనే దాన్ని మనము సహించలేకపోవడం అనేది, అబద్ధం వినడం, అబద్ధాన్ని మనం అంగీకరించడం అనేది మన రక్తంలో లేదమ్మా. అట్లాంటి రక్తం మనది అని అప్పుడే చెప్పారు కదా డాడీ. ఇప్పుడు ఏమిటి ఇలా అంటారు? ఆయన జవాబు చెప్పలేనట్టుగా చూశారు తడబాటుతో. అది కాదమ్మా, అది చాలా చిన్న విషయం, ఇది పెద్ద విషయం అన్నారు. ప్రీతి పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. ఇది పెద్ద విషయం కాబట్టే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పనివాడు అంటే పనిచేసి వెళ్ళిపోతాడు, మన జీవిత పరిధిలో బయటనే ఉండేవాడు. వీళ్ళు మన జీవితాన్ని అల్లుకుపోయిన వాళ్ళు. వీళ్ళతోనే మనం జాగ్రత్తగా ఉండాలి డాడీ. మన అవసరాలని బట్టి మనం ఏర్పరచుకున్న విలువలు, నమ్మకాలు మార్చివేస్తుండాలా డాడీ? ప్రీతి పినాకపాణి వైపు తిరిగింది. అంకుల్, ఒక అబద్ధం ఆడగలిగిన వ్యక్తి ఇంకో అబద్ధం ఆడడనే నమ్మకం ఏముంది? అబద్ధాలు ఆడే వాళ్ళ నీడ కూడా నేను భరించలేను.
అది నాలో లోపం కాదు, నన్ను ఇలా పెంచిన డాడీ లోపం అనుకోండి అంకుల్. ప్రీతి, నువ్వు చెప్పిన ఏ మాట కాదని నేను అనను, కానీ శరతు మంచివాడమ్మా. ఈ పరిస్థితి అలా వచ్చేసింది. నువ్వు ఈ ఒక్కసారి శరత్చంద్రని అర్థం చేసుకో తల్లి. శరతు మంచివాడని రికమెండ్ చేస్తున్నారా అంకుల్? అయితే వినండి, మనుష్యుల కాపురాలు సిఫార్సులతో నిలబడవు, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనే పునాదితో నిలబడతాయి. మీరు చెప్పిన మాటలు వినలేదు అనే నింద నా మీద వేయకండి. నేను అడిగే ప్రశ్నలకి మీరు జవాబు చెప్పలేరు. మీరు సర్దుబాటు చేసుకోవాలి అంటారు. సర్దుబాటు చేసుకునే కాపురం నాకు అవసరం లేదు. నా పెళ్ళి ఒక పెద్ద పొరపాటు అని నేను తెలుసుకున్నాను. ఆ పొరపాటుకి ఫలితం అనుభవించడానికి మానసికంగా సిద్ధమవుతున్నాను. నాతో అబద్ధం వాడి నన్ను మోసం చేసిన శరత్ని నేను క్షమించలేను. దయ ఉంచి నా మార్గాన నన్ను వదిలేయండి. నేను ఇప్పటికే నరకం కళ్ళ చూస్తున్నాను. మీ మాటలతో నా మనసుకి ఇంకా ఒత్తిడి తేకండి. నేను భరించలేను. నాకు పిచ్చెక్కువైతుంది. నా మనసుకి ఇంకా ఒత్తిడి తేవద్దు. కొన్నాళ్ల పాటు నన్ను ఇలా వదిలేయండి. ప్రీతి చేతులు జోడించి కన్నీళ్లతో అంది. ఆ ముఖంలో నిస్సహాయత, వ్యథ చూస్తుంటే పినాకపాణి గారు మనసు ద్రవించింది. ప్రీతి జీవితంలో ఒకానొక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. జీవితంలో తను ఏర్పరచుకున్న నమ్మకాలకే గొడ్డలి పెట్టు తగిలింది. ప్రీతి శరతు ఇంతవరకు ఎంత అన్యోన్యంగా సంసారం చేశారో ఆయనకు తెలియనిదేమీ కాదు. మోసం చేశాడు అనే భావన ప్రీతి మనసులో శరత్ పట్ల ఉన్న నమ్మకం అనే పునాదికి భూకంపం వచ్చినట్లు అయ్యింది. ఇటీవలే జరిగిన వసంత మరణం ప్రీతి మనసు మీద గాఢమైన ముద్ర వేసింది. అది లేకుండా ఉంటే ప్రీతికి నచ్చ చెప్పటానికి కాస్త సులభం అయ్యేదో ఏమో. సరేనమ్మా, నీ ఇష్టం. నిన్ను బాధ పెట్టే ఏ మాట ఎవ్వరూ పలకరు. శరత్ని చూడటం నీకు ఇష్టం లేకపోతే ఎవ్వరూ బలవంతం చేయరు. కొన్నాళ్ళు ఇలా ఉంటే అంకుల్, నేను డైవర్స్కి అప్లై చేస్తున్నాను. మహీధర్ రావు గారు అరిచారు. డాడీ, ఇది నా స్వవిషయం. మీరు కల్పించుకోకుండా ఉంటే నేను చాలా ఆనందపడతాను అంది ప్రీతి. మహీధర్ రావు గారు పినాకపాణి ప్రీతిని చూశారు. ఆ ముఖంలో విపరీతమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ప్రేమాదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.